హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసాం కదండి. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఈ బ్లౌజ్కి అప్పర్ చెస్ట్ 38, మిడిల్ చెస్ట్ 40. ఈ బ్యాక్ మార్కింగ్స్ అన్నీ ఈ పేపర్ మీద పెట్టి మార్క్ చేసాము. సో అదే బ్యాక్ పార్ట్తో మార్కింగ్స్ తీసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి. సో షోల్డర్ ఇలా కార్నర్కి తీసుకోవటం వలన బ్లౌజ్ ఫ్రంట్ బాగా సెట్ అవుతుంది. బ్యాక్ పార్ట్లో తీసుకున్న షోల్డరు, ఆర్మ్ హోలు సేమ్ డ్రా చేసుకోవాలి. నెక్ దగ్గర మటుకు ఫ్రంట్ పార్ట్కి కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ టేప్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ తగ్గించి తీసుకోవాలి. అందుకు ఫ్రంట్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ మటుకి డ్రా చేసుకోవాలి. హూక్ పట్టి సైడ్ ఏమో కూడా సేమ్ అదే తీసుకోవాలి. ఈ బ్లౌజ్ హైట్ ఎంతని చెక్ చేస్తున్నాను. దాంట్లో 14.5 తీసుకున్నాము. మామూలుగా అయితే 13.5, ఒక హాఫ్ ఇంచ్ పైకి హాఫ్ ఇంచ్ కిందకి చేసి మొత్తం 14.5 తీసుకున్నాము. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసే లైన్ దగ్గర నుంచి ఫ్రంట్ డీప్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుని అక్కడ కర్వ్ డ్రా చేసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్కి కొంచెం షేప్ చేసుకుంటూ డ్రా చేసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే కొంచెం ఫ్రంట్ ఫిట్టింగ్ బాగుంటుందండి నెక్ దగ్గర. తర్వాత ఫ్రంట్ డాట్ వరకు ఫ్రంట్ హైట్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలి. అంటే షేప్ పట్టి పై వరకు ఎంత ఉంది అనేసి చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి 13 ఉంది. సో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి కింద షేప్ పట్టి అటాచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కావాలి కదా, దాంతో చేర్చి నేను 13.5 తీసుకున్నాను. తర్వాత హూక్ పట్టి సైడ్ ఏమో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హూక్ పట్టి అటాచ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ కావాలి కదా, అందుకు హాఫ్ ఇంచ్ అక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ బ్యాక్ పార్ట్కి ఎంత ఉందంటే 5.5 ఉంది. సో మనం ఫస్ట్ అదే 5.5 పెట్టేసుకుని ఒక ఫ్రంట్కి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి. లోపలికి ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ కరువు తీసుకోవాలి. కరువు తీసుకునే ముందు ఈ కార్నర్లో అటు 1.5 ఇటు 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని కరెక్ట్గా అక్కడ స్కేల్ పెట్టుకుని, కరువు స్కేల్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లైన్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లైన్ ఇది 38 బ్లౌజ్ కదా, దాంట్లో 4వ భాగం ఎంత 9.5. సో 9.5 తీసేసుకుని ఒక 1.5 ఏమో ఖర్చుకి తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. ఈ బ్లౌజ్కి 16 ఇంచెస్ ఉందండి. దాంట్లో సగం ఎంత 8 ఇంచెస్. కరెక్ట్గా అంటే 8 ఇంచెస్ రావాలి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి నేను పెట్టిన దానికి 8.2 వచ్చింది. 8.1, 8.2 అలా ఉన్నా పర్లేదండి. ఎందుకంటే ఆర్మ్ హోల్ దగ్గర మనం డాట్ తీసుకుంటాం కదా, అక్కడ సెట్ అయిపోతుంది. అలాగే బ్యాక్లో కూడా చెక్ చేసుకోవాలి. 8 ఉంది, ఓకే. అసలైతే ఆర్మ్ హోల్కి ఒక ఫార్ములా ఉందండి. అదేంటంటే చెస్ట్ రౌండ్ ఉంది కదా, ఆ చెస్ట్ రౌండ్ బై 6 తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంత దీనికి 38, దాంట్లో 6 తీసుకుంటే డివైడ్ బై 6 తీసుకుంటే 6.3 వస్తుంది. అలాగని మనం 6.3 బ్లౌజ్కి పెట్టామంటే చంక దగ్గర లూజ్ వస్తుంది. అందుకే ముందే ఫార్ములా మనకి సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. కొన్ని బ్లౌజులకి ఫార్ములా సెట్ అయిపోతుంది, కొన్ని బ్లౌజులకి సెట్ అవ్వదు. మనం అందుకే చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవడంలో తప్పలేదండి. ఎందుకంటే చంక దగ్గర లూజ్ ఉందంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుంది, సరిగానే ఉండదు. ఇలా చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. అలాగని చెస్ట్ లైన్ దగ్గర మనం తగ్గించామంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అయిపోతుంది, ఇంకా టైట్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర మటుకి చెక్ చేసుకోండి. తర్వాత బస్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి 10 ఇంచెస్ దగ్గర వస్తుందండి. అయితే 10 ఇంచెస్ దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకంటే క్రాస్ కట్ బ్లౌజ్లో బస్ట్ పాయింట్ని 3/4 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. అదే స్ట్రైట్ కట్లో అయితే సేమ్గా తీసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి 10 ఇంచెస్ కదా, దాంట్లో 3/4 తగ్గించేస్తే 9.5 వస్తుంది. కింద హాఫ్ ఇంచ్ ఏమో మనము షేప్ పట్టి మనం కుట్టడానికి కావాలి కదా, అందుకోసం అది కలుపుకొని మనము 9.5 తీసుకుంటున్నాను. ఆ 9.5 దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకుని దానిపైన మిడిల్ చెస్ట్ మార్క్ చేసుకుంటున్నాను. మిడిల్ చెస్ట్ 40 కదా, 40లో 4వ భాగం ఎంత అవుతుంది 10 అవుతుంది. నెక్స్ట్ ఖర్చు ఒక 1.5 కలిపేసి మొత్తం మార్క్ చేసేసుకున్నాను. హూక్ పట్టి సైడ్ నుంచి 3.6 ఇంచెస్ దగ్గర డాట్ పాయింట్ పెట్టుకుంటున్నాను. అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసి కింద డాట్ పట్టుకోవడానికి కోసం అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ తీసుకుని అక్కడ ఒక లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు హూక్ పట్టి సైడ్ ఒక 1.5 ఇంచ్ తగ్గించుకుంటున్నాను. ఆర్మ్ హోల్ సైడ్ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఏమో 1 ఇంచ్ తగ్గించుకుంటున్నాను.
ఇప్పుడు చూస్తే మనకి హుక్ పట్టి సైడ్ ఒక డాట్ తీసుకుంటాం కదా, దానికోసం మెజర్ చేసుకుంటే అది దానిలో సగం తీసుకోవాలి. ఇప్పుడు 6 ఉంది దాంట్లో, నాకు ఆ 6లో సగం తీసుకున్నాను, అక్కడ డాట్ తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర డాట్ వస్తుంది నాకు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ డాట్ ఉంటే చాలండి, ఎక్కువ తీసుకో అవసరం లేదు. ఇది 2.5 ఇంచెస్ ఉంది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర డాట్ కరెక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్ వస్తుంది కదా, ఆ కార్నర్ దగ్గర తీసుకోవాలి. అది 4 ఇంచ్ డాట్ వస్తుందండి. ఆ 4 ఇంచెస్కి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ డాట్ మార్క్ చేస్తున్నాను. ఈ కార్నర్లో, ఈ ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్లో ఇలా ట్రయాంగిల్ లాగా పెట్టుకోవటం వలన కొంచెం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. బిగినర్స్కి అలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలా పెట్టుకుని చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 డాట్స్కి ఒక్కొక్క డాట్కి 1.5 ఇంచ్ గ్యాప్ వస్తుంది. అంటే ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. అంటే కరెక్ట్గా మనకి అక్కడ సెట్ అయిపోతుంది, కప్ సైజ్ అక్కడ సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మనం అటు 1 ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ డాట్కి కలిపేసేయాలి. ఈ డాట్ కింద కలిపేటప్పుడు కింద ఒక కార్నర్గా ఇలా కరువు లాగా తీసుకోవడం వలన కూడా మనకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకుని ఆ 2 ఇంచెస్కి కొంచెం క్రాస్ తీసుకోండి, హూక్ పట్టి అటాచ్ చేసే చోట. ఇలా చేయడం వల్ల నెక్ దగ్గర చాలామందికి లూజ్ వస్తుందంటారు. ఇలా అటాచ్ చేయడం వల్ల ఆ లూజ్ తగ్గుతుంది. ఎక్కడ మనం ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించాము, వెడల్పు వచ్చి 1/2 ఇంచ్, పొడుగు వచ్చి 2 ఇంచెస్ వరకు ఒక 1/2 ఇంచ్ తగ్గించామన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చింది? చెస్ట్ 9.5 ఉంది, మిడిల్ చెస్ట్ 10 ఉంది, తర్వాత ఖర్చు ఏమో 1.5 తీసుకున్నాము, ఆర్మ్ హోల్ 5.5 తీసుకున్నాము, నెక్ 5 తీసుకున్నాము. ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాం, మార్కింగ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేసుకుందాము. షేప్ పట్టీకి బ్యాక్ ఎంత ఉందో చూసుకుని కరెక్ట్గా అంత పెట్టుకుని కట్ చేసుకోవాలి షేప్ పట్టీ. ఇటు నేను ఒక సైడ్ ఏమో 3.5 ఇస్తున్నాను, ఇంకొక సైడ్ 3 ఇంచెస్ ఇస్తున్నాను. హూక్ పట్టీ సైడ్ ఏమో 3.5 ఇస్తున్నాను, ఇంకొక సైడ్ ఏమో 3 ఇంచెస్ ఇస్తున్నాను. అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను, ఒక బాక్స్ లాగా ఫామ్ చేసేసుకున్నాను. మధ్యలో మటుకి 2 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. అది ఎక్కడ తీసుకుంటున్నాను అంటే చూపిస్తానండి. నేను ఇది కట్ చేసేది క్లిప్పింగ్ పోయింది, నేను పేపర్ మీద చూపిస్తాను. అది మామూలుగా అటు ఒక సైడ్ హూక్ పట్టీ సైడ్ ఏమో 3.5 తీసుకున్నాము, అలాగే 3.5 తీసేసుకుని అదర్ సైడ్ ఏమో 3 ఇంచెస్ తీసుకుంటున్నాము. అలానే 3 ఇంచెస్ తీసుకుని ఫస్ట్ ఒక బాక్స్ ఫామ్ చేసేసుకోవాలి. ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫ్రంట్ది పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టిన తర్వాత ఆ డాట్ ఎక్కడ వస్తుందో చూసుకుని ఆ డాట్ దగ్గర హైట్ మటుకి 2 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుని అక్కడ నుంచి కరువులాగా 3.5కి కనెక్ట్ చేయాలి. షేప్ పట్టి ఇలా తీసుకోవటం వలన చాలా బాగా సెట్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. అంటే దీనికి కుట్టేటప్పుడు కూడా ఎలాగ ఫాలో అవ్వాలి, ఏమేమి ఫాలో అవ్వాలి అనేసి నేను కొంచెం వివరంగా చెప్పి వీడియో చేస్తాను. అది చూడండి నెక్స్ట్ వీడియోలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, అలాగే నేను చెప్పిన టిప్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్.